హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బా అంటే జేడి అంటే జగదాత్రి వచ్చేసి అక్కడ పూల మొక్కల దగ్గర కట్ చేస్తూ ఉన్నిందనమాట. ఇక్కడ కేదార్ వచ్చేసి చెట్లకి నీళ్లు పోస్తూ ఉన్నాడనమాట. వీళ్ళిద్దరూ ఇక్కడ పని చేస్తూ ఉంటే అక్కడ ఏం జరగబోతుందబ్బా అంటే నిషి వచ్చేసి పెద్ద బ్యాగుని తీసుకొని స్కూటీలోన పెట్టుకొని వెళ్ళిపోతుందనమాట. కేదారు జగదాత్రి ఇద్దరు చూసేసి, ఏంటి నిషి పెద్ద బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి ఇంత హడావిడిగా వెళ్తుంది, ఏదో తప్పు చేస్తుందా ఏంటి అనేసి ఇద్దరు మాట్లాడుతూనే లోపలికి వచ్చారనమాట. హడావిడిగా లోపలికి వచ్చేసి జగదాత్రి వచ్చేసి, అత్తయ్య గారు ఏంటి నిషి పెద్ద బ్యాగ్ తీసుకొని ఎక్కడికో వెళ్తుంది అనేసి, ఏంటి బ్యాగ్లో ఏంటి, ఎక్కడికి వెళ్తుంది నిషి అనేసి అన్నదనమాట. నిషి వాళ్ళ అత్తయ్య గారు ఉండేసి ఏమన్నారంటే, లేదు నిన్న యువరాజు వాళ్ళ నాన్నగారు చెప్పారు కదా, 2 కోట్లు డబ్బులు వాళ్ళకి పంపించాలి బ్యాంకుకి అని చెప్పారు కదా, అది ఏమైనా ఉంటుందిలే, డబ్బులు ఏమైనా ఉంటాయిలే, తీసుకెళ్తుంటుంది బ్యాంక్ వేయడానికి అనేసి వాళ్ళ అత్తయ్య గారు అన్నారనమాట. జగదాత్రి కేదార్కి అయినా కూడా ఏదో తప్పు చేస్తుంది అనేసి డౌట్ మీదే ఉన్నారనమాట. ఇక్కడ ఇలా ఉండగా అప్పుడే కౌశికి మరియు వాళ్ళ బాబాయ్ గారు ఇద్దరు వచ్చారనమాట. అంటే కౌశికి వచ్చేసి గట్టిగా అరిసిందనమాట, బాబాయ్ నీ కబోర్డ్లోన 2 కోట్లు డబ్బులు ఉండాలి కదా, లేవు కదా అనేసి అన్నారనమాట. కబోర్డ్లోన అంటే శర్మ గారికి 2 కోట్లు ఇవ్వాలి కదా నా బాబాయ్, ఆ డబ్బులు అక్కడ లేవు కదా, మరి ఎక్కడ పెట్టారు అనేసి కౌశికి వాళ్ళ బాబాయ్ని నిలదీసిందనమాట. అప్పుడు వాళ్ళ బాబాయ్ వచ్చేసి, లేదు కౌశికి అక్కడే పెట్టాను నేను, ఎక్కడ తీయలేదు, ఈరోజు వెళ్ళి బ్యాంకుకి వేయాలి కదా అనేసి వాళ్ళ బాబాయ్ గారు అన్నారనమాట. అప్పుడే అంటే జగదాత్రి వచ్చేసి అప్పుడు ఏమనిందంటే, లేదు వదిన గారు, డబ్బులు ఏంటో తెలియదు కానీ నిషి పెద్ద బ్యాగ్ తీసుకొని స్కూటీలో పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోయింది అనేసి జగదాత్రి వాళ్ళ వదినికి అంటే కౌశికి చెప్పేసింది అనమాట. ఆ మాటలు వినగానే ఏంటి నిషి ఎక్కడికి బ్యాగ్ తీసుకెళ్తుంది అనేసి డౌట్ కొద్దిగా అనిపించింది అనమాట. వాళ్ళ మావయ్య కూడా కొద్దిగా డౌట్గానే అనిపించిందంట, మరీ ఏదో తప్పు చేయబోతుంది అని అనుకొని వీళ్ళు అనుకుంటూ ఉన్నారనమాట. ఇలా ఉండగా జగదాత్రి వచ్చేసి, మరీ ఏంటో తప్పు చేస్తుంది నిషి, ఏ తప్పు చేస్తుందో ఏంటో అర్థం కావట్లేదు, ఉదయాన్నే పెద్ద బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్ళింది, ఏం చేయబోతుంది నిషి అనేసి జగదాత్రి అనిందనమాట. కేదార్ వచ్చేసి, అయితే డబ్బులు తీసుకొని డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులోన అమౌంట్ కట్టేస్తే ఓకే, లేకపోతే ఫోన్ చేసి లేదు అది ఇది అని మాట తడబడిందో, వేరే మాట మాట్లాడిందే అంటే ఖచ్చితంగా నిషి ఏదో తప్పు చేయబోతుంది అనేసి కేదార్ అన్నాడనమాట. అప్పుడే జగదాత్రి వచ్చేసి ఏమనిందంటే, అయితే నిషి ఏదైనా తప్పు చేయబోతుందా ఏంటి, మరి ఏ ప్రమాదంలో పడబోతుంది, నిషికి బొద్దిగా తెలివి లేకున్నట్ల పోతుంది అంటే ఏమి తప్పు చేస్తుందో, మరి ఎవరితో ఏం వింటుందో, ఎవరు ఏం చూపిస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు, నిషి ఏం తప్పు చేస్తున్నావు నిషి అనేసి జగదాత్రి బాధపడుతుందనమాట. అక్కడ నిషి వచ్చేసి స్కూటీ మీద వెళ్తూ ఉన్నిందనమాట. అంటే ఈ డబ్బులు తీసుకెళ్ళి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళకి ఇచ్చేస్తే ఓ సమస్య తీరిపోతుంది, కాకపోతే ఇంట్లో వెళ్ళేసి నేను ఎవరికి ఏం చెప్పాలి అంటే డబ్బు ఎక్కడ పోయింది అని అంటే వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు అని నిషి అనుకుంటూనే వెళ్ళిపోతుందనమాట. ఇక్కడ జగదాత్రి మాత్రం అంటే నిషి ఏ తప్పు చేయబోతుంది, ఆ తప్పు నుంచి బయట వేయాలి అనేసి జగదాత్రి ఆలోచిస్తుందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.